మన బ్యాక్గ్రౌండ్లో వస్తుంది పహల్గామ్కి సంబంధించిన ఏదో పహల్గామ్ ఫైల్ టెర్రరిస్ట్ అటాక్ సంబంధించిన వీడియో. అది రానివ్వండి, నేను కొన్ని విషయాలు ఇప్పుడు ఎల్లరాజు గారి వీడియో ప్లే చేస్తాను. ఆయన చాలా ప్రేమతో వాత్సల్యంతో టెర్రరిస్టుల మనస్తత్వం గురించి బాధపడ్డారు. ఎందుకురా మీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, మీకు మనసు ఉంది కదరా అని చెప్పారు. ఒకసారి వినండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి మనసు ఉంటుంది. ఎల్లరాజు గారు చెప్పిన దాని ప్రకారం ఆ మనసు అమ్మవారు. అయితే తప్పు చేస్తున్నప్పుడు అమ్మవారు చెప్తూనే ఉంటుంది, కానీ మనం వినం. ఈ దేహం మనం అనే ఒక ఆలోచనతోటి బాగా అంటగట్టుకుపోయి ఒక మైకల్లో ఉన్న మనం ఈ నిన్ను శపిస్తుంది, నువ్వు శాపగ్రస్తుడి అయిపోతావు. అదే ఇప్పుడు లోకంలో ఈ తామస రాజస గుణాలతో బతికే మానవులందరూ శాపగ్రస్తులు. ఎప్పటికీ వాడి జీవితం కడతేరాలి, వాడికే తెలియదు అసలు ది పర్పస్ ఆఫ్ లైఫ్. మరిచిపోయిన వాడు ఎంత మూఢుడు. నాకెప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంటుంది, ఏమిటా ఈ టెర్రరిస్టులు, వీళ్ళు మానవులుగా జన్మించారు, వీళ్ళ దుంపలుగా వీళ్లకు మనస్సు అనేది ఉంది కదా, ఏమిటిలా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక్కటే మాటండి, ఎవరిని చంపుతావు, ఎంతమందిని చంపుతావు నాకు చెప్పు పోనీ దాన్ని ఉప్పదిగారు. నువ్వు చంపకపోయినా పరమాత్మే చంపుతాడు ఎప్పటికో అప్పటికి. వాడి ప్రారంభమే వాడిని చంపేసేస్తుంది. నీవనేది నిమిత్త మాత్రం. వాడు అర్జునుడికే ఏమని చెప్పాడు, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్ మయైవైతే నిహతా పూర్వమేవ. నేనే చంపేశారా ఈ 18 అక్షరుల సైన్యాన్ని, నేనే పొట్టన పెట్టుకున్నాను రా నీ దుంపదగా. ఒరే అర్జున, నువ్వు వెనకాడతావేమిట్రా, చంపుతావేమిట్రా? నేను మాత్రం బతకనిస్తానట్రా, కొంతకాలానికి నువ్వు పోతావు. నా లిస్టులో అందరూ ఉన్నారా. మంచి లేదు చెడ్డ లేదు పిచ్చివాడా, నువ్వు మంచి అనుకున్నది కూడా చెడ్డేరా. ఆ మాటకొస్తే ధర్మపురుషార్థం కదా నువ్వు మంచి అనుకుంటున్నావు, అది కూడా అర్ధకామాలు ఎంత చెడ్డవో నా దృష్టిలో ధర్మం కూడా చెడ్డదే. కనుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య, అది నా పాలసీ, అది నా మాటో. అన్ని ధర్మాలు వదిలేయమనంటే అర్థం ఏంటి? ధర్మాధర్మాలు రెండు వదిలేయమని. దేనికోసం? మోక్షం కోసం. అస్సలు అది టార్గెట్, అది నీ మనసులో ఉండవలసినది. మానవ జీవితం అందుకోసం ఏర్పడ్డది. మానవ జీవితం నన్ను అడిగితే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. చాలా మందికి ఉన్నది అపోహ, అది అందుకు ఇంత దూరం చెప్పడం. అర్ధకామాల కోసమే బతుకుతున్నారు లోకులు, పరమ కిరాతకులు. ధర్మం కోసం బతుకుతున్నారు భక్తులు, ఉపాసకులు, పుణ్యాత్ములు. ఇద్దరూ పనికిరారు అమ్మవారికి. మరి ఎవరి పనికొస్తారు? త్యజధర్మం అధర్మంచ, ధర్మం అధర్మం రెండూ వదిలేసి, దేనితో ఈ రెండు వదిలేశావో అహంకారాన్ని కూడా వదిలేసి, నిర్మమో నిరహంకార, ఇగో అనేటువంటిది ఫీల్ అవ్వకుండా కేవలం ఆత్మ చైతన్యాన్ని నమ్ముకొని ఉన్న మహానుభావుడు జ్ఞాని. అలాంటి వారికి ఆవిడ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే చెబుతూ ఉన్నది వాగ్వాదిని. వాడురా నాకు కావలసిన వాడు, వాక్ వాదిని. వాడు పరావాక్కును అర్థం. ఈ సబ్ కాంటినెంట్కి పట్టిన కర్మ. ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇవన్నీ కూడా ఏ మతాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఆ పైన ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చేసేసి యాక్చువల్గా వాళ్ళు బందిపోట్లు వాళ్ళకి ఒక మతం ఉండే, అది వేరే విషయం. ఓకే, వాళ్ళని కంట్రోల్లో పెట్టడం కోసం ఒక మతం రాశారు ఆ రోజుల్లో, ఆ కాలమాన పరిస్థితుల్లో. మతం అనేది డిసిప్లిన్ కోసం రాసిన ఒక పుస్తకం. మనది సైన్స్. ఓకే, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ సైన్స్. మతం అనేది డిసిప్లిన్ కోసం రాశారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆ పైన ఎడారి ప్రాంతాలలో నీరు, విద్య ఇవన్నీ దొరకని చోట్ల ఒకళ్ళు కొట్టుకొని చంపుకోవటమే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఉన్న రోజుల్లో పుట్టిన మతాలు ఈ భారతదేశానికి వచ్చినాయి. వాళ్ళు మనమేమో నదులు, సంపదలు, విద్య ఎన్నిటిలోని సిరి సంపదలతోని మనం శుభ్రంగా ఉండి నాలెడ్జ్ వైపు వెళ్తూ ఉంటే, వాళ్ళు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగా యానిమల్ ఇన్స్టింక్ట్స్ తోటి ఈ కత్తులు, కటారాలు, యుద్ధాలు అన్నీ నేర్చుకొని వాళ్ళు వచ్చి, యుద్ధ నీతులు నేర్చుకొని వచ్చి ప్రశాంతంగా చదువుకుంటున్నాం. మనని నలంద విశ్వవిద్యాలయం అని మనకు ఉండేది. దాన్ని తర్వాత ఆ పైన నలంద విశ్వవిద్యాలయం కొన్ని లక్షల పుస్తకాలు తగలబెట్టారు. అక్కడ యూనివర్సిటీ ఉండేదంటే ఆ రోజుల్లో. ఎన్ని తగలబెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి ఈ దేశాన్ని ఇన్వైట్ చేశారు. పాకిస్తాన్ అని చెప్పేసి ఒకటి సెపరేట్ అయిపోయింది, బంగ్లాదేశ్ అని చెప్పి ఇంకోటి సెపరేట్ అయిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళు ఒకప్పుడు ఏ మతంలో లేని వాళ్ళు మన మతంలోనే, సనాతన ధర్మంలోనే ఉన్నవాళ్ళు ఇప్పుడు
ఎవరైతే వాళ్ళు ఇన్వైట్ చేశారో వాళ్ళ మతాలోకి మారిపోయి మన మీద దాడులు చేస్తున్నారు. ఆ పాపం, ఆ శాపం మన అంటే మత్తులో ఉన్నాం మనం. ఏంటి ఇదంతా? మనం ఎవరం? ఎందుకు ఎవరిని కొడుతున్నాం? మనకి ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఏమైనా బాగుపడిందా? బంగ్లాదేశ్ ఏమైనా బాగుపడిందా? ఇంత సనాతన ధర్మం ఇంకా ఈ భారత ఖండంలో బతుకుంది కాబట్టి ఇంకా అది ఆ మాత్రంలో పైకి వెళ్తుంది. ఓకే, దానికి ఇంకా మనం పాలు పోస్తే మన కంట్రీ మొత్తం 100% బాగుంటుంది. ఇంకొక విషయం గమనించండి, భగవంతుడు ఏం చేస్తున్నాడు? అమెరికా ఖండం ఉంది, ఆస్ట్రేలియా ఖండం ఉంది, యూరోప్ ఖండం ఉంది. ఈ ఖండాలన్నిటికీ భారతదేశం నుంచి వలస వెళ్తున్నారు. ఓకే, మైగ్రెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, అక్కడ మూవ్ అవుతున్నారు. చాలామంది అనుకుంటున్నారు సర్వైవల్ కోసం వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు అనుకుంటున్నారు. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారు, భగవంతుడు వాళ్ళని రప్పిస్తున్నాడు. ఎందుకంటే ఈ విశ్వంలో నాలుగు చెరువుల వెళ్తున్న ఈ భారతీయుల్లో హిందువులు అక్కడికి వెళ్ళి దేవాలయాలు స్థాపిస్తున్నారు, యంత్రాలు స్థాపిస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. ఎన్ని భూమికి మంచిది. అందుకోసం భగవంతుడు ఆయన పిలిపించి అక్కడక్కడ పెట్టాడు. ఏ మతమైనా ఉంది అంటే ఆ మతంలో, ప్రతి మతంలోనూ మంచిదనం ఉంటుంది. బైబిల్ గొప్పది అంటే అని నువ్వు చెప్పక్కర్లా, బైబిల్ గొప్పదైతే గొప్పదిగానే ఉంటుంది. తర్వాత ఆ పుస్తకం ఖురాన్ మంచిది గొప్పదైతే గొప్పగానే ఉంటుంది, నువ్వు చెప్పక్కర్లా. ఉపనిషత్తులు గొప్ప అయితే గొప్పగానే ఉంటాయి. వాటి నుంచి నువ్వు ఏ సారం తీసుకున్నావు అన్నది ఇంపార్టెంట్. భగవంతుడు అందుకనే ఇప్పుడు ఉపనిషత్తులో ఒక మంచిది అనుకోండి, నేను నా పేరు రాజశేఖరో లేకపోతే జమ దగ్గర కాదు, నా పేరు ఏదో అనుకోండి, యాడమ్ అనుకోండి, యాడమ్ టైలర్ అనుకోండి, నేను బ్రిటిష్ వాడిని అనుకోండి. నాకే కనుక చదువు ఉంటే, నాకు 3 పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం ఉంటే, ఇక ఖురాన్ చదివా, బైబిల్ చదివా, ఉపనిషత్తులు చదివా, మూడిట్లోనూ మంచి తీసుకుంటాను. ఒకటే పట్టుకొని బాగున్నాను నేను. ఒకప్పుడు ఈ ఔరంగజేబు కొడుకు దారాక్షేక్ ఎవడ ఉన్నాడు, వాడు ఔరంగజేబు కొడుకు సారీ షాజహాన్ కొడుకు దారాక్షేక్ అనేవాడు ఔరంగజేబుకి అన్నయ్య. వాడు ఉపనిషత్తుల్ని అరబ్బీలోకి వాడు తర్జుమా చేశాడు. వాడు ఆ పనిలోనే ఉన్నాడు. ఇస్లాం ఎంత గొప్పదో అంతకంటే గొప్పవి ఈ ధర్మం అని చెప్పేసి గ్రహించినవాడు వాడు. ఆ గ్రహించి దాంట్లో సారం విశ్వమంతా విద్దామని చెప్పి వాడు తర్జుమా చేస్తూ ఉంటే, ఉపనిషత్తుల్ని తర్జుమా చేస్తూ ఉంటే, ఆడు పోయి ఔరంగజేబు గారు అదే అవకాశంగా తీసుకొని ఆడి మీద రెచ్చగొట్టి ఇస్లాం ద్రోహి అని పెట్టి ఈ హింస అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇస్లాం కాకుండా వేరే దాన్ని పొగిడిన వాడిని చంపేయాలి అనే హింస అలా స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ రోజుల్లో ఈ దారాషేక్ అనేవాడు ఉండి ఔరంగజేబు పోయి ఉంటే ఇవాళ సబ్ కాంటినెంట్ ఈ రకంగా ఉండేది కాదు.